భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి 2 దశల ఎన్నికల్లో సంతోషకరమైంది వామపక్షాలు అలాగే ఇండియా బ్లాక్ అత్యధిక స్థానాల్లో గెలవబోతా ఉంది. బీజేపీకి పరాభవం ఎదురైపోతా ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా జరగబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ మిత్రపక్షాలను ఓడించాలి. ఇండియా బ్లాక్ అలాగే సెక్యులర్ శక్తులు అందరినీ కూడా గెలిపించాలని సిపిఎం పార్టీ పిలిపిస్తుంది. భారతదేశ రాజ్యాంగం నిలబడాలన్నా, ప్రజాస్వామ్యం కాపాడుకోవాలన్నా, మన ప్రభుత్వ రంగాన్ని మనం రక్షించుకోవాలన్నా, వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ కావాలన్నా, అలాగే నిరుద్యోగం తగ్గాలన్నా, కొనుగోలు శక్తి పెరగాలన్నా, అది మొత్తం భారతదేశ ఐక్యత సమగ్రత కావాలనంటే మనం బీజేపీ మిత్రపక్షాలను ఓడించాలి. అలాగే భారతదేశం సెక్యులర్ దేశంగా ఉంది. మన రాజ్యాంగం చెప్పింది ప్రధానమంత్రి లాంటి స్థాయి ఉన్న వ్యక్తి ముస్లింల మీద మంగళసూత్రాల మీద మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరం కాదు, ఆందోళనకరంగా ఉంది. ఇది అసలు భారతదేశం ఎటువైపు పోతుంది అంటే మత యుద్ధాలని మోడీ గారు ప్రేరేపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది భారతదేశానికి మంచిది కాదు, మన ఐక్యతకు మంచిది కాదు. కాబట్టి మోడీ పార్టీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కి మనం గుణపాఠం చెప్పాలి. అలాగే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ భువనగిరిలో పోటీ చేస్తా ఉంది. అందరినీ కోరేది పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతుకులు కావాలన్నా, శ్రమజీవుల పక్షాన, రైతుల పక్షాన, ఉత్పత్తి వర్గాల పక్షాన పోరాటం చేయాలంటే కమ్యూనిస్టుల వాయిస్ ఉండాలి. అందుకు భువనగిరి జహాంగీరు గారు అన్ని రకాల అర్హత ఉన్నటువంటి వ్యక్తి, వారిని గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. ఇక మిగిలిన 16 స్థానాలలో కాంగ్రెస్ బీజేపీని ఓడించాలి, కాంగ్రెస్ ని గెలిపించాలని సిపిఎం పార్టీ ప్రజలకు పిలిపివ్వడం జరిగింది రాష్ట్ర కమిటీ. అలాగనే నిన్న ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు చర్చలు కూడా జరిపారు. 16 స్థానాలలో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలి అని నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా సభలో, నామినేషన్లో, ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటా ఉన్నారు. కాబట్టి భువనగిరిలో సిపిఎం ని, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ ని గెలిపించాలి, బీజేపీని ఓడించాలని విజ్ఞప్తి చేస్తాను. మావు కాదు, ఇది ఇదంతా ఏజెన్సీ ప్రాంతం. అంతేకాదు పోడు భూముల మీద, తునికాపు మీద, అడవి హక్కుల మీద పోరాటం చేసిన ప్రాంతం ఇది. 2005లో అటవీ హక్కుల చట్టం రావడం అంటే యూపీఐకి కమ్యూనిస్టులు, ఆ రోజు బాబురావు గారు ఎంపీకి ప్రాంతంలో ఉండి బృందాకర్త గారు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి ఆ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. బీజేపీ అటవీ దాన్ని పక్కన పడేసింది. మొత్తం పోడు భూములు, వనరులన్నింటినీ కూడా కార్పొరేట్లకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అదాని లాంటి వాళ్ళకి. అందువల్ల ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడం ద్వారా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలన్నింటిలో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు చేస్తే తప్ప ఈ అటవీ ప్రాంతాల యొక్క మనుగడ అనేది నిలబడదు. అందువల్ల మహబూబాద్ స్థానంలో మిగిలినటువంటి గిరిజన ప్రాంతాల్లో కూడా బీజేపీని ఓడించాలి, కాంగ్రెస్ ని గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు, మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఎన్నికల క్యాంపెయిన్ లో బీజేపీని ఓడించడానికి దేశవ్యాప్తంగా చాలా పెద్ద స్థాయిలో క్యాంపెయిన్, లక్షలాది మంది కార్యకర్తలు ఈ ఎన్నికల ప్రచార భాగంలో